ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ 33 మంది అభ్యర్థులు ఎలిమినేషన్. మోడీని కలిసిన అకీరా, రేణుదేశ ఎమోషనల్ పోస్ట్. నదిలో మునిగి రష్యాలో 4 భారతీయ వైద్య విద్యార్థుల మృతి. వైకాపాకు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు. పోలీస్ యాప్నే హ్యాక్ చేసిన కేటుగాళ్లు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం, కీలక అంశాలపై చర్చ. నారాయణగూడలో నగదు కాజేసిన తండ్రి కొడుకు అరెస్ట్. హైదరాబాద్ బ్లింకిట్ గోదాంలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు. కేబీఆర్కు మరిన్ని హంగులు. చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్న నటుడు సుమన్. 8-9 తేదీల్లో చేప ప్రసాదం, ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ. ఇవాళ మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల సర్కారీ భూములు హాంఫర్డ్. ఆహారంలో పురుగులపై మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళన. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతే, రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు. పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి, భయంతో 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య. బల్దియాలో బదిలీలకు రంగం సిద్ధం. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేయనున్న ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. నేటి నుంచి హైదరాబాద్లో గ్లోబల్ రైస్ సమ్మిట్. షేర్లింగపల్లి నియోజకవర్గంలో నీళ్లు బంద్. పవన్ కళ్యాణ్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన చిరంజీవి ఫ్యామిలీ. హైదరాబాద్లో భారీ వర్షాలు. మంత్రి పొన్నంకు మెడికల్ టెస్టులు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టదు, రేవంత్ రెడ్డికి క్రిషాంక్ బహిరంగ లేఖ. ఇప్పటి నుంచి ఇంకో లెక్క, చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్. టీచర్ల బదిలీలపై ఆరోపణలు, బొత్స సత్యనారాయణ ఫైర్. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసిన టీడీపీ శ్రేణులు. పర్యాటకాన్ని గాడిలో పెట్టే పనిలో మంత్రి జూపల్లి. అల్లు అర్జున్తో నటించొద్దని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు, సమంత సంచలన కామెంట్స్. బాసర ఆలయంలో భక్తజన సందడి. చేప ప్రసాదం పంపిణీకి 1200 మంది పోలీసులతో బందోబస్తు. వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టండన్న జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. కూలీ పెంచండి, నేడు హమాలి కూలీల నిరసన. అవినీతి ఆరోపణలతో కర్ణాటక మంత్రి రాజీనామా. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ ఉందన్న మంత్రి జూపల్లి. ఏపీ సీఎస్గా నీరబ్ కుమార్ బాధ్యతలు. కవితపై సిబిఐ ఛార్జిషీట్. కాళేశ్వరం మరమ్మతుల పనులు వేగవంతం చేస్తామన్న మంత్రి ఉత్తమ్. జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి, కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే కీలక నిర్ణయం. నీట్ ఫలితాలపై స్పందించిన సీఎం స్టాలిన్. లవ్ మ్యారేజ్ చేసుకున్న యువతి మిస్సింగ్. సందీప్ శాండిల్య పదవీకాలం పొడిగింపు.